నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. దరిద్రాన్ని, దుఃఖాన్ని పారద్రోలి భయాలను సంహరించి అందరికీ ఉపకారాన్ని చేసే సర్వ ఉపకారిణిగా పేరుగాంచిన ఆ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గను శరణు శరణు శాకాంబరి అంటూ భక్తులు వేడుకుంటున్నారు. సకాలంలో పాడి పంటలు సమృద్ధిగా వచ్చి కరువు కాటకాలను పారద్రోలి యావన్మంది సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఏటా కనకదుర్గమ్మ అమ్మవారికి నిర్వహించే శాకాంబరి ఉత్సవాలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలను 3 రోజుల పాటు అమ్మవారికి అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారితో పాటు ప్రధాన ఆలయం, ఉప ఆలయాలన్నింటినీ 3 రోజుల పాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉత్సవాల్లో ప్రధానమైన కదంబ ప్రసాదాన్ని అందించనున్నారు. శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం అమ్మవారి మూల విరాట్తో పాటు ప్రధాన ఆలయం, ఉప ఆలయాలన్నింటినీ దేవతామూర్తుల విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలను తాజా కూరగాయలు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కరువు కాటకాలను పారద్రోలాలని వేడుకుంటూ రైతులు పండించిన తమ మొదటి పంటను అమ్మవారికి కానుకగా అందజేసిన నేపథ్యంలో ఈ ఏడాది శాకాంబరి ఉత్సవాల కోసం సుమారు 40 టన్నుల మేర కూరగాయలు అమ్మవారికి కానుకగా వచ్చాయి. రైతులతో పాటు హోల్సేల్ వ్యాపారులు, పలువురు జాతుల సహకారంతో ఈ ఏడాది శాకాంబరి ఉత్సవాలను 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇంద్రకీలాద్రి మొత్తం కూరగాయలతో అలంకరించి ఉంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శాకాంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. శ్రీ అమ్మవారికి శాకాంబరి దేవిగా కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో విశేషంగా అలంకరణ చేసి పూజా వైదిక కార్యక్రమాలు నిర్వహించిన భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో జీవించుతారని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆషాఢ మాసం ప్రారంభం నుండి అమ్మవారికి ఆషాఢ సార సమర్పణ, వారాహి ఉత్సవాలు, ప్రస్తుతం శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రి మొత్తం సరికొత్త ఉత్సవ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కూడా విశేషంగా వచ్చి ఇక్కడ చూసి ఆనందిస్తున్నారు. ప్రకృతి ద్వారా పరాశక్తి అయినటువంటి అమ్మవారి ద్వారా సృష్టించబడినటువంటి ఈ ఫలాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనుషులందరూ సుఖ సంతోషాలతోనూ పుష్టిగాను ఆరోగ్యంగాను ఉండడానికి కోసం సృష్టించబడ్డ ఈ పదార్థాలను అమ్మవారికే సమర్పించి కృతజ్ఞతాపూర్వకంగా సుభిక్షంగా ఉండాలని, మానవులందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడమే ఈ శాకంబరి ఉత్సవాల యొక్క పరమావధి. మరి అమ్మవారు మన రాష్ట్ర ప్రజలను అలాగే దేశ ప్రజలను శాంతి సౌఖ్యాలతోనూ ఆరోగ్యంతోనూ చూస్తారని ఆశిస్తున్నాం. ఓం నమః శివాయ. ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. ఈరోజు త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ వరకు ఉంటుంది. 19, 20, 21 3 రోజులు శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. వీటికి రేపటి రోజున ఇంకొన్ని పదార్థాలు కలుస్తాయి. అలాగే చివరి రోజున ఎక్కువ భాగం ఫలాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి శాఖలతో, ఫలాలతో, ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించడం ఈ శాకంబరి ఉత్సవాలు విశేషం. ఇప్పుడు భక్తులందరూ కదంబాన్ని స్వీకరిస్తున్నారు. ప్రత్యేకంగా కదంబాన్ని తయారు చేయించి భక్తులకు ప్రసాద వితరణగా ఈ 3 రోజులు కేవలం కదంబాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ కదంబాన్ని ప్రసాదంగా మన ఆలయ సాంప్రదాయం మేరకు తయారు చేయించి వితరణ చేస్తున్నాము. దానికి కూడా విశేషంగా శ్రద్ధ తీసుకొని ఆలయ అధికారులు శ్రమిస్తున్నారు. కదంబాన్ని భక్తులందరూ స్వీకరించి వెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాను. వర్షం రీత్యా కొంత మనకు ప్రతిష్టంభన ఉంది. అలాగే మార్గం కూడా చాలా ఇరుకుగా ఉండడం వల్ల కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ బస్సులన్నీ ఏర్పాటు చేశాము. వాళ్ళను ఘాట్ రోడ్లో అనుమతించడం లేదు కాబట్టి దాదాపు 8 బస్సులు కేటాయించి భక్తులను బస్సుల్లో పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సంయమనంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించి వెళ్లాల్సిందిగా మనవి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః.